హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు రెక్టాంగిల్ టేబుల్ మ్యాట్ తయారు చేసి చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ ఇలా ఒక చిన్న చిన్న స్క్వేర్ డిజైన్లు అల్లుకోవాలి. ఫస్ట్ ఇలా 3 చైన్స్ వేసి ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. డబుల్ క్రోషెట్తో దీన్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా 60 వేసుకొని ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఇవి 16 రావాలి. ఇప్పుడు మళ్ళీ దీనికి గ్రీన్ కలర్ అటాచ్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ కలర్ అటాచ్ చేసుకున్న తర్వాత ఒక్కో లూప్లోనూ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ 4 వేసాం కదా, మళ్ళీ ఈ 2 వదిలేసి నెక్స్ట్ దీనిలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 వదిలేసి ఈ తర్వాత దానిలో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 వేసుకోవాలి. నెక్స్ట్ దానిలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ నెక్స్ట్ దానిలో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే 4 కార్నర్స్ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మధ్యలో 2 డబుల్ క్రోషెట్ రావాలి. ఇలా వస్తుంది, కొంచెం స్క్వేర్ షేప్లో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 4 కార్నర్స్ 4 డబుల్ క్రోషెట్ వస్తుంది. మధ్యలో 2 డబుల్ క్రోషెట్ వస్తుంది. దీనిలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కలర్ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ కలర్ అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 2 లూప్లు వస్తాయి కదా, వీటిలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 2 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఫస్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసుకొని 1 2
3 వేసి ఒక చైన్ వేసుకొని నెక్స్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ 2 ఇలా వేసాం కదా, ఇక్కడ 3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ కార్నర్లో 4 మధ్యలో ఫస్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసి ఒక చైన్ వేసుకొని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ మధ్యలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. కార్నర్లో ఫస్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసి ఒక చైన్ వేసుకొని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసి ఒక చైన్ వేసుకొని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్లా వస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇలాంటివి ఫస్ట్ ఒక 3 తయారు చేసుకోవాలి. ఆ తర్వాత బార్డర్లో కూడా ఇవే వేసుకోవాలి. ఫస్ట్ 3 ఇలాగే అల్లుకొని మిగతా డిజైన్ చూపిస్తాను. ఇలా స్క్వేర్ 3 అల్లిన తర్వాత వీటిని ఒకదానికొకటి ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా ఒక సూదికి ఉలెన్ ఎక్కించుకొని కరెక్ట్గా కార్నర్ నుంచి ఇలా రెండు ఒకదానికొకటి కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనం సింగిల్ వేసుకున్నాం కదా, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్నాక ముడి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా అటాచ్ అయిపోతుంది. అలాగే దీన్ని కూడా ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ 3 అటాచ్ చేసుకోవాలి. ఈ వెనక ఈ 2 ఇక్కడ, ఈ 2 ఇక్కడ అటాచ్ చేసిన తర్వాత దీనికి ఒక లైట్ కలర్ అటాచ్ చేసుకోవాలి.
ఇక్కడ నుంచి 2 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒక్కో లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఇలా ఈ లైన్ అంతా ఇలా వేసాం కదా, ఈ కార్నర్ వచ్చేసరికి పెంచుకోవాలి. ఇలా 3 వేసిన తర్వాత ఒక చైన్ వేసుకొని మళ్ళీ ఇక్కడ 3 వేసుకోవాలి. అంటే కార్నర్లు మనకి రెక్టాంగిల్ షేప్లో రావాలి కాబట్టి ఇక్కడ పెంచుకోవాలి. ఇలా వస్తుంది, చూసారు కదా. ఈ కార్నర్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇలాంటిది ఇక్కడ ఒక కార్నర్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ 3 వేసుకోవాలి. ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. చూసారు కదా, కార్నర్స్ ఇలా వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఈ లైన్ ఎలా అల్లామో అలాగే అల్లుకోవాలి ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ తోటి. మనం ఈ జాయింట్లు వేసేటప్పుడు ఈ కార్నర్లో వేసుకోవాలి 2 డబుల్ క్రోషెట్. నెక్స్ట్ దీని కార్నర్లో వేసుకోవాలి.
మళ్ళీ ఇక్కడ కార్నర్లో ఇలా వేసుకోవాలి. సేమ్ ఇక్కడ ఎలా వచ్చిందో ఈ కార్నర్స్ కూడా అలాగే వస్తుంది. ఇలా కార్నర్లో 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఈ 4 కార్నర్స్ అయిన తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ 2 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఇలా వెళ్ళిన తర్వాత ఈ కార్నర్లో సేమ్ ఇది పెరగదు, ఇలాగే వస్తుంది. ఫస్ట్ 3 వేసుకుని చైన్ వేసుకుని మళ్ళీ 3 వేసుకోవాలి. ఇలాగే ఈ సెకండ్ రౌండ్ అంతా వేసుకోవాలి. ఇలాగే ఇంకొన్ని రౌండ్స్ కూడా వేసుకోవాలి. సేమ్ ఇలా ఇది ఏం పెరగదు. ఇదే విధంగా 2 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఈ కార్నర్ మాత్రం 3 వేసి చైన్ వేసి 3 వేసుకోవాలి. ప్రతి కార్నర్లోనూ అలాగే వస్తుంది. మిగతాదంతా ప్లెయిన్గా 2 డబుల్ క్రోషెట్ వేసి ఫిల్ చేసుకోవాలి. ఇది ఇంకొంచెం అల్లిన తర్వాత చూపిస్తాను. ఇలా కొన్ని రౌండ్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది. 1 2 3 4 5 రౌండ్స్ వేసాం కదా. నెక్స్ట్ ఇంకో 2 రౌండ్స్ వేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఇలాంటి డిజైన్ చుట్టూ వస్తుంది. ఇది ఇలా ఇంకో 2 రౌండ్స్ వేసుకోవాలి.
మొత్తం ఇదంతా డబుల్ క్రోషెట్ 2 వేసుకుంటూ అల్లుకోవడమే. కార్నర్ మాత్రం 6 వేసుకోవాలి. ఇలా ఈ స్క్వేర్ షేప్ 20 అల్లుకోవాలి. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో ఇక్కడ అల్లాం కదా, ఇదే విధంగా ఒక 20 అల్లుకొని పెట్టుకోవాలి. ఇది ఒకదానికొకటి ఇలా జాయింట్ చేసుకోవాలి. సేమ్ మనం ఇక్కడ జాయింట్ చేసాం కదా, ఇలా జాయింట్ చేసాం కదా, అలాగే సూది దారంతో ఇవి కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఇలా ఒక 2 తీసుకొని ఈ 2 ఈవెన్గా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలాగే ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జాయింట్ చేసుకోవాలి. ఇలా ఒక 7 3 3 కింద జాయింట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇది మనం ఆల్రెడీ బేస్ అల్లుకున్నాం కదా, దీనికి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ 3 సైడ్ అటాచ్ చేసుకోవాలి. ఇది ఇలా రివర్స్ చేసి సేమ్ ఇవి ఎలా జాయింట్ చేసామో అలాగే ఇది కూడా ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి అలా జాయింట్ చేసుకోవాలి. ఇలా ఈ చివరి వరకు అటాచ్ చేసుకోవాలి. అలాగే ఈ 3 ఇటు సైడ్ అటాచ్ చేసుకోవాలి. ఈ 2 ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇది ఇలా పెట్టి ఇటు, ఇది ఇటు పెట్టి ఇటు, ఇలా 4 వైపులు అటాచ్ చేసుకోవాలి. అప్పుడు ఇలా వస్తుంది. పూర్తిగా అటాచ్ చేసాక చూపిస్తాను. ఇలా ఈ చుట్టూ మొత్తం అతుక్కోవాలి. మనం ఆల్రెడీ ఒకదానికొకటి అటాచ్ చేసుకున్నాం కదా, ఆ అటాచ్ చేసుకున్నది ఇలా పెట్టుకొని ఈ సైడ్ అంతా ఇలా అతుక్కోవాలి. ఇలా అతికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీనికి మళ్ళీ ఈ కలర్తో చుట్టూ రౌండ్ వేసుకోవాలి. ఇలా ఫస్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసుకొని ఒక చైన్ వేసుకొని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక్కో లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి.
ఇలాగే ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. అలాగే మనకి సైజ్ ఎంత కావాలో అంత సైజు ఈ కలర్తో ఈ విధంగా ఇక్కడ మనం ఎలా వేసామో దీని చుట్టూ అలాగే వీటి చుట్టూ కూడా అలాగే వేసుకోవాలి. ఇదే విధంగా అల్లుకోవాలి. నేను అల్లిన తర్వాత చూపిస్తాను. ఇలా దీని చుట్టూ చైన్స్ వేసుకోవాలి. ఫస్ట్ 7 చైన్స్ వేసుకోవాలి. ఇలా 7 చైన్స్ వేసిన తర్వాత 1 2 3 తర్వాత ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలా 7 చైన్స్ వేసుకొని 3 3 తర్వాత అటాచ్ చేసుకుంటూ ఈ రౌండ్ మొత్తం ఫినిష్ చేసుకోవాలి. ఇలా మొత్తం దీని చుట్టూ ఇలా చైన్స్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు దీనికి కుచ్చులు వేసుకోవాలి. దీనికి కుచ్చులు వేయడానికి ఈ 3 కలర్స్ తీసుకోవాలి. ఎల్లో, గ్రీన్, ఈ డార్క్ పింక్ తీసుకొని ఫస్ట్ ఇలా వేలికి చుట్టుకోవాలి. ఇలా ఒక 8 రౌండ్స్ వేసుకోవాలి. ఇలా కుచ్చు వేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కుచ్చు వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా తీసుకోవాలి. ఇలా కుచ్చులు వేసుకోవాలి. ఇలాగే నెక్స్ట్ పింక్, గ్రీన్, ఎల్లో ఒకదాని తర్వాత ఒకటి అలా చుట్టూ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇది ఈవెన్గా కట్ చేసుకోవాలి.
ఇలాగే మొత్తం ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.